క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, బెల్జియం దేశంలో స్కెర్పెన్హెయివెల్ అనే పుణ్యక్షేత్రంలో ఒక బెసిలికాలో ఇప్పుడు మనం ఉన్నాం. స్కెర్పెన్హెయివెల్ ఇది మనకి లూర్దు మాత పుణ్యక్షేత్రం ఎంత ఫేమస్సో, లేకపోతే సౌత్ ఇండియాలో వెలంగిని మాత పుణ్యక్షేత్రం ఎంత ఫేమస్సో, అదేవిధంగా ఇక్కడ బెల్జియం దేశంలో అతి పెద్ద పురాతన అంటే 17వ శతాబ్దంలో ఇది నిర్మించబడింది. ఈ యొక్క పుణ్యక్షేత్రానికి చాలామంది మరి ఇక్కడ నడుచుకుంటూ పాదయాత్రలు చేసుకుంటూ వస్తారు. మరియ తల్లి యొక్క ప్రార్థనా సహాయం ద్వారా వారు మేలులు పొందుకుంటూ ఉంటారు. ఇప్పుడు దేవాలయంలో ఎక్కువగా మాట్లాడకూడదు కాబట్టి నేను బయట నుంచి ఈ యొక్క దేవాలయం గురించి కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. ఈ యొక్క పుణ్యక్షేత్రంలో సుమారు 20 పీఠాలు ఉన్నాయి, ఆల్టర్స్. ఈ యొక్క 20 ఆల్టర్స్, 20 మంది గురువులు ఒకేసారి పూజలు సమర్పించుకోవచ్చు ఈ ప్రదేశంలో. తర్వాత ఇక్కడ చాలామంది పాదయాత్ర చేసుకొని వస్తూ ఉంటారు ఈ యొక్క పుణ్యక్షేత్రానికి. లోపల ఎక్కువగా మాట్లాడకూడదు కాబట్టి నేను బయట ప్రాంతాన్ని మీకు చూపిస్తూ ఉన్నాను. స్కెర్పెన్హెయివెల్ అనే పుణ్యక్షేత్రం, ఇది పరిసర ప్రాంతాలు. ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది. ఇదిగో లోపల మరి ఆ భాషలో వాళ్ళు రాశారు. ఈ పక్కన ఒక దేవదూత బొమ్మ మనకు కనిపిస్తూ ఉంది, దేవదూత. అదేవిధంగా ఈ పక్కన కూడా ఒక దేవదూత మనకి కనిపిస్తూ ఉంది. బాగా పైన మరియ తల్లి మరి బాలయేసు మనకి కనిపిస్తూ ఉంటారు. చూశారు కదా, పైన మరియ తల్లి బాలయేసు. ఈ పక్కన దివ్య సప్రసాద లాగా ఇక్కడ దివ్య సప్రసాదం మనకు కనిపిస్తూ ఉంది బొమ్మ. ఈ పక్కన కూడా దివ్య సప్రసాదం బొమ్మ మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ పక్కన ఇది 17వ శతాబ్దంలో కట్టినటువంటి పుణ్యక్షేత్రం మనం చెప్పాం. మరియ తల్లి గౌరవార్థంగా ఇది నిర్మించబడింది. ఇప్పుడు మనం గుళ్ళోకి వెళ్ళబోతున్నాం ప్రియులారా. ఈ యొక్క పుణ్యక్షేత్రం చర్చిలోకి మనం వెళ్ళబోతున్నాం. ఈ యొక్క చర్చిలో మనకి ఇది లోపల భాగంలో మనకి కనిపిస్తూ ఉంది. దేవాలయంలో అనేక మనకి స్వరూపాలు కనిపిస్తూ ఉన్నాయి. బెసిలికా అని రాశారు. ఇట్స్ ఎ బెసిలికా. లోపల ఈ విధంగా బెసిలికా ఉంది. మనం కొంచెం లోపలికి వెళితే ఇక్కడ మనకు మీరు గమనించినట్లయితే 4 సుశేషకులు. ఇక్కడ ఆవు, ఈ ఆవు అనేది లోకా శుభవార్తకు గుర్తుగా ఉంది, మీ అందరికి తెలుసు. ఇక్కడ లయన్, సింహం మార్కు శుభవార్త, మార్కుస్ గాస్పల్. లేవే, లయన్ ఈజ్ ఫర్ సెయింట్ మార్క్స్ గాస్పల్కి. అందుకే సింహాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కొంచెం ముందుకు వెళితే మనకి ఇక్కడ గ్రద్ద కనిపిస్తుంది. గ్రద్ద సెయింట్ జాన్స్ గాస్పల్, పునీత యోహాను గారికి గుర్తుగా గ్రద్ద ఈగలు ఉంది ఇక్కడ, చూసారా? ఈ 4 సుశేషకులకి గుర్తుగా 4 చోట్ల. ఇక్కడ మరి మత్తయి శుభవార్త, మాథ్యూస్ గాస్పల్. సో ఇక్కడ మత్తయి శుభవార్త గుర్తుగా దేవదూత, ఒక మనిషి బొమ్మ కనిపిస్తుంది, దేవదూత బొమ్మ కనిపిస్తుంది. మత్తయి శుభవార్త మరియు గ్రద్ద కనిపిస్తుంది. గ్రద్ద యోహాను శుభవార్త గుర్తుగా ఉంది. ఇక్కడ నాకు చూపించినట్లుగా ఇక్కడ లయన్ సెయింట్ మార్క్స్ గాస్పల్కి గుర్తుగా ఉంది. లయన్, మార్క్స్ గాస్పల్. మరి చివరిగా ఇక్కడ ఆక్స్ అనేది లోకా శుభవార్తకి గుర్తుగా ఉంది. ఈ 4 సువిశేషాలు మనకి సువిశేషం గురించి మనకి చెప్తూ ఉన్నాయి. ఇప్పుడు మనకి దేవాలయంలో ఇంకో బాగా నచ్చింది ఏంటంటే, యోర్దాను నదిలో యేసయ్య జ్ఞానస్థానం పొందారు కదా,
అప్పుడు ఆకాశము తెరవబడింది. పరలోకంలో తండ్రి దేవుడు ఒక మాట అన్నారు, ఇదిగో నా ప్రియమైన కుమారుడు అని. ఇక్కడ పావురం కనిపిస్తుంది, డావ్. పావురం యేసయ్యపై దిగి వచ్చింది. ఇక్కడ యోర్దాను నదిలో యేసయ్య జ్ఞాన స్నానము పొందుతున్నారు. సో ట్రినిటీ, ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్, ఈ త్రిత్వైక సర్వేశ్వరుడు, పితాపుత్ర పవిత్రాత్మ దేవుళ్ళు ఇక్కడ ఈ ఎంట్రన్స్లో ఉన్నారు. ఇది నన్ను చాలా ఆశ్చర్యపరిచింది, అట్రాక్టివ్గా ఉంది. ఇక్కడ క్రిస్టోఫర్, సెయింట్ క్రిస్టోఫర్ గారు ఉన్నారు. క్రిస్టోఫర్ స్వరూపం ఉంది. ఇది జ్ఞానస్నానం ఇచ్చే ప్లేస్ అని నేను అనుకుంటూ ఉన్నాను. ఇక్కడ అక్కడ ఇది ఇప్పుడు మనం గుళ్ళోకి వెళ్తాం. అక్కడ గుళ్ళో నేను మాట్లాడను, నేను చెప్పే కదా 20 ఆల్టర్స్ ఉన్నాయి. మరీ తల్లి పుణ్యక్షేత్రం. ఇది 17వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇక్కడ మాట్లాడకూడదు కాబట్టి మీకు వీడియో మాత్రమే చూపిస్తాను. అక్కడ
Herz Jesu figure. Herz Jesu.